Welcome to Gamyam Journeys, where every story is a journey of strength and hope. Today is special, our very first interview, and it is not just a story, it is a proof of resilience. She lost her father young. Her studies were stopped, but she never gave up. A teacher, a musician, an actor. She proved that dreams have no age limit. Her journey will touch your heart and inspire your soul. I'm really happy to have you in our interview, Auntie. నా గురించి చెప్పాలంటే 70 ఏళ్ల కథ చెప్పాల్సి ఉంటుంది. నా పేరు అరవిందవల్లి. నేను 70 years old. నేను డిఫరెంట్ స్కూల్స్ లో, కాలేజెస్ లో అన్నిట్లను వర్క్ చేశాను. నౌ ఎంజాయింగ్ ద రిటైరింగ్ లైఫ్ విత్ ఫ్రెండ్స్. సూపర్ అంటే మీరు మీ అకంప్లిష్మెంట్ అంటే ఏం చెప్తారు? అంటే యాక్చువల్గా అకాంప్లిష్మెంట్ అంటే నేను చదువుకోవడం, సంగీతం, రాయడం, చదవడం ఇలాంటివన్నీ చాలా ఇంట్రెస్ట్ నాకు. వినడము, చదవడము, చేయడం అన్ని కూడా చాలా ఇంట్రెస్ట్. ఇవన్నీ కూడాను చేశాను. బట్ ఇవన్నీ కూడాను ఒక చేయవలసిన టైంలో కాదు, నాట్ ఇన్ చైల్డ్హుడ్ లో కాకుండా తర్వాత అన్నమాట. యాక్చువల్ గా 15 years వరకు మై లైఫ్ ఈజ్ వెరీ నైస్. ఐ ఎంజాయ్డ్ ఏ లాట్ విత్ మై ఫాదర్ అండ్ మదర్. నేను పుట్టిన తర్వాత నాన్నగారికి చాలా కలిసి వచ్చిందని చెప్పి చాలా ముద్దుగా ఎంజాయ్ చేశాను. 10th class పాస్ అయ్యాను. ఇంటర్మీడియట్ కాలేజీలో జాయిన్ అవుదాం అనుకున్నాను. అనుకునేటప్పటికీ నాన్నగారు సడన్ గా ఎక్స్పైర్ అయిపోయారు. నా చదువు అయిపోయింది. ఎందుకంటే మేము 5 ఫ్యామిలీ. మా అయ్యకి అప్పుడే జస్ట్ రైల్వేలో జాబ్ వచ్చింది. అక్కకు మ్యారేజ్ అయిపోయింది. రెండో అన్నయ్య ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఇంజనీరింగ్ అనంతపూర్లో చదువుతున్నాడు. అన్నయ్యకి ఇంజనీరింగ్ కి చదవడానికి కాలేజీ ఫీజులు, హాస్టల్ కి వీటన్నిటి డబ్బులు కట్టాలి. నాన్నగారు పోయేటప్పటికి అసలు ఏమి నిల్ బ్యాలెన్స్ అన్నమాట. అలాంటి టైంలో ఆయన పోగా వచ్చిన అమౌంట్ కూడా చాలా తక్కువ. అక్క మ్యారేజ్ లోన్ తీసుకున్నారు చేత తక్కువ ఉంది డబ్బులు అని చెప్పి, ఈ ఆడపిల్లని చదివిస్తే డబ్బు ఖర్చు అవుతుంది ఎందుకు, ఈ ఆడపిల్లని ఇంట్లో కూర్చోబెట్టించేసి ఆ అబ్బాయిని చదివిద్దామని చెప్పి నా చదువు ఆపేశారు. అప్పటికే అంటే 10th class అయ్యేటప్పటికే మా ఇంటి దగ్గర ఒక హిందీ విద్యాలయం ఉండేది. దాంట్లోకి వెళ్ళి నేను దక్షిణ భారత హిందీ ప్రచార సభ ఎగ్జామ్స్, ప్రాథమిక, మధ్యమ, రాష్ట్ర అంటారు, ఇలాంటి 3 పరీక్షలు పాస్ అయ్యాను. సూపర్ అంటే రాష్ట్ర వరకు పాస్ అయ్యాను. ఇంకా దాంతో ఇంకా అయిపోయింది. 10th class అయిపోయింది. ఇంట్లో కూర్చుని చక్కగా మ్యాగజైన్స్ చదువుకుంటూ, పుస్తకాలు చదువుకుంటూ పెళ్లి చేద్దాం. అమ్మ వాళ్ళు పెళ్లి సంబంధాలు చూస్తుంటే పెళ్లి సంబంధాలు 16 ఏళ్ల అమ్మాయికి ఏ సంబంధాలు వస్తాయి. సరే అలా కాదని చెప్పి ముందర పెద్ద అన్నయ్యకి మ్యారేజ్ చేద్దాం అని చెప్పి అన్నయ్యకి మ్యారేజ్ చేశారు. చేస్తే వాళ్ళిద్దరూ కలిసి కన్యాదానం చేస్తారన్న ఉద్దేశంలో నువ్వు అమ్మ సెపరేట్ గా ఉంచుకొని మళ్ళీ కాలేజీలో జాయిన్ చేద్దామని చూసింది. ఓకే. అన్నయ్య పెళ్లి అయ్యాక మిమ్మల్ని కాలేజ్ జాయిన్ చేద్దాం అనుకున్నారు కదా? పెళ్లికి ముందరే ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో జాయిన్ చేసింది. జాయిన్ చేసి అప్పుడే స్టీల్ ప్లాంట్ స్ట్రైకులు, తెలంగాణ, ఆంధ్ర స్ట్రైకులు ఇవన్నీ వచ్చి ఒక ఏడాది గడిచింది. అప్పుడు సెకండ్ ఇయర్ బోర్డ్ ఎగ్జామ్ ఉండేది. ఆ ఏడాది గడిచింది, అయిందనిపించింది. అయ్యేటప్పటికి రెండో అన్నయ్యకి ఇంజనీరింగ్ అయ్యి ఆ అన్నయ్యకి ఔరంగాబాద్ లో ఉద్యోగం వచ్చింది. నాకు భోజనానికి ఇబ్బంది అవుతుంది, ఇప్పుడు దాని చదువు లేకపోతే ఏమైంది, నువ్వు దాన్ని తీసుకుని నా దగ్గరకు వచ్చి అన్నాడు. అయిపోయింది, మళ్ళీ చదువు అయిపోయింది. భాష వరకు చేశాను కనుక మిగిలిన ఎగ్జామ్స్ చదువుదామని అనిపించింది. మీకు ఎందుకంటే చదవాలా అనిపించింది? వై యూ నీడ్ టు డూ దట్ యాక్చువల్లీ అంటే అంత పేషెంట్ ఎలా ఉండింది మీతో? అసలు ఖాళీగా కూర్చోవడం అనేది ఇష్టం లేదు. అదేంటి ప్యాషన్ అంటేను నేనేమి చేయటం లేదే, నాకేమి చదువు లేదే, నేను ఏదో ఒకటి చెయ్యాలి అనే కోరిక బాగా నాటుకుపోయి ఉందో మరేమో చేసిందో తెలియదు. చదవాలనుకుని మిగిలిన హిందీ ఎగ్జామ్స్ చదువుదామని మా బంధువులు వాళ్ళేను, మా పరసలు పెదనాన్న అవుతారు, ఆయనేమో ఒక చిన్న పల్లెటూరులో, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక పల్లెటూరులోని ఊర్లో వాళ్ళందరినీ పిలిచి ఫ్రీగా చదువు చెప్పి పరీక్షలు కట్టించేవారు. ఆయన్ని కాంటాక్ట్ చేస్తే ఆయన ఇంట్రెస్ట్ నేను మెచ్చుకున్నా అని చెప్పి పుస్తకాలు అన్ని పార్సిల్ చేసి పంపించి, చదవాల్సినవి టిక్కు పెట్టి అన్ని పంపించి, నువ్వు ఎగ్జామ్ ముందర 1 month ముందర నా దగ్గరికి వస్తే మా ఇంట్లో ఉంచుకుని నిన్ను ఎగ్జామ్ కు పంపించేట్టు ఏర్పాటు చేస్తానన్నా. అలాగా
అదైందనమాట. మొత్తం అన్ని ఎగ్జామ్స్, దర్శన భారతి ఎగ్జామ్స్ అన్ని పాస్. 24 years కి మ్యారేజ్ అయింది. ఓకే. ఆఫ్టర్ మ్యారేజ్ మా అత్తగారు వాళ్ళు హన్మకొండలో ఉండేవారు. ఓకే అండి. నాకు హిందీ పండిట్ ట్రైనింగ్ అప్లై చేస్తే మా అత్తగారు వాళ్ళ ఇంటికి ఒక 1/2 kilometer దూరంలో గవర్నమెంట్ కాలేజీలో వితౌట్ ఫీజు నాకు సీట్ వచ్చింది. ఓహ్! సూపర్. ఎంట్రన్స్ ఎగ్జామ్ లో ఫస్ట్ క్లాస్ లో డిస్టింక్షన్ లో పాస్ అయ్యాను. ఓహ్! సూపర్ అండి. అలా హిందీ పండిట్ ట్రైనింగ్ అయ్యాను అనమాట. ఇప్పుడు మీ 70 years ఆఫ్ లైఫ్‌లో వన్ అడ్వైస్ మీ యంగ్‌స్టర్‌కి ఇవ్వాలంటే ఏమిస్తారండి? అడ్వైజ్ ఇవ్వడం అని అంటేను ఎప్పుడూ కూడా పాజిటివ్ థింకింగ్ ఉండాలి. హ్మ్. మనకి ఏది జరిగినా ఏది వచ్చినా కూడాను దాంతో నిరాశ నిస్పృహలు మన దగ్గరికి రానివ్వకూడదు. అది వచ్చిందంటే మన లైఫ్ ఉండదు. ఆశ అనేది ఉంచుకుని ఏది జరిగినా మన మంచికే అనుకుంటూ, ఇది కాకపోతే ఇంకొకటి, ఇప్పుడు ఒక తోవలోకి వెళ్దాం అనుకున్నా అది అవ్వలేదు, అది కొత్త ఇంకో దాంట్లోకి వెళ్ళొచ్చు. లైఫ్ అనేది ఉంది, నీకు చేయాలి, నువ్వు ప్రయత్నం అంటూ నువ్వు చేయాలి, కానీ సాధించలేనిది ఏదంటూ లేదు లైఫ్ లో. దెర్ ఇస్ నో ఏజ్ లిమిట్ ఆల్సో. ఇఫ్ యూ వాంట్ టు డూ సంథింగ్ మీన్స్ దెర్ ఇస్ నో ఏజ్ లిమిట్ ఆల్సో. వెరీ ట్రూ. దానికి ఉదాహరణ నేనే వివరంగా బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే బెస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు అలా చదువు అనేది ఒక ప్యాషన్ గా ఏర్పడిపోయింది అన్నమాట. నాకు ఎలాగైనా చదువు. మ్యారేజ్ అయ్యి పెద్ద అబ్బాయి పుట్టాక 1980లో మేము బాంబే వెళ్ళాం. ఓకే. మా హస్బెండ్ కి చెప్తే నువ్వు ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుంచి ఆయన వెళ్ళి ఎగ్జామ్స్ అన్ని తీసుకొచ్చి పుస్తకాలు అన్ని కొనుక్కు తీసుకొచ్చి నువ్వు ప్రైవేట్ గా కడుతూ కానీ చదువుకో అని చెప్పి తీసుకొచ్చారు. తీసుకొని బాంబే నుంచి హైదరాబాద్ రాలేం కదా అని రిలేటివ్స్ మనీ పంపించి మీరు కట్టండి అంటే వాళ్ళేమో మాకు దగ్గరలో ఏ కాలేజీ లేదు, మేము కట్టలేమని చెప్పి కట్టలేదు. యూనివర్సిటీ అని ఉండేది, డైరెక్ట్ ఓపెన్ యూనివర్సిటీ అనమాట, ఎస్ఎన్డిటి ఉమెన్స్ ఓపెన్ యూనివర్సిటీ. సరే అక్కడ బిఏ కడదామని చెప్పి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశాను, పాస్ అయ్యాను. ఫస్ట్ ఇయర్ బుక్స్ అన్ని ఇచ్చారు, ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకుని చదువుకున్నాను, ఎగ్జామ్ రాశాను, రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ లో ఏమొచ్చింది, 2 పేపర్లు పాస్ అయ్యాను, 2 పేపర్లు ఫెయిల్, 1 పేపర్ ఆపేయండి. అబ్బాయికి మ్యారేజ్ అయిపోయి నాకు మనవరాలు పుట్టబోయే ముందర నేను పీజీ చేశాను. సూపర్ అండి. నాకు అదే మీతో అడ్మిరేషన్. మీకు ఎప్పుడు అనిపించలేదా ఐఎమ్ డూయింగ్ సో మచ్, టైర్డ్‌గా ఉంది, ఆగాలి, అలా థాట్స్ రాలేదా? నౌ ఆల్సో ఐ యామ్ వెరీ యాక్టివ్. ఇప్పుడు కూడా టైర్నెస్ అనేది నాకేముండదు, చేయదు. ఎవరి హాస్యాలు ఆడినా ఎవరి హేళన చేసినా నేను చేయాలనుకున్నది నేను చేసేదాన్ని, ఒకళ్ళ గురించి నేను చెయ్యాలి. పీజీలో మీరు చెప్పినట్టు పీజీకి వెళ్ళాను. పీజీకి వెళ్ళినప్పుడు కూడా అందరూ చిన్నవాళ్లే స్టూడెంట్స్, జస్ట్ దే కంప్లీట్ డిగ్రీ లేదా జస్ట్ దే కంప్లీటెడ్ హిందీ భాషా విద్వాన్ అవి హిందీ ఎంఏ చేశాను నేను మళ్ళీ. అలాంటి వాళ్ళందరూ వాళ్ళు నాతో పాటు వస్తే ఇలాగే బిఏ అప్పుడు ఇలాగే ఇక్కడ స్టూడెంట్స్ తో కూడా అలాగే మూవ్ అవుతూ ఉండేదాన్ని. నన్ను పెద్దదాన్ని నేను పెద్దరికం ఒకటి ఇచ్చేసేవారు, గౌరవం ఇచ్చేసేవారు. నేను ఏం చెప్పినా మాట్లాడుతున్నా చేస్తున్నాను, ప్రతిదీ సలహాలు సంప్రదింపులు అడుగుతుండడం, చదవడానికి కూడా అసైన్మెంట్స్ అవి తయారు చేయాలి. ఆ అసైన్మెంట్స్ అవి నేను తయారు చేసి ఇచ్చేస్తే లెక్చరర్స్ అందరూ అరవింద వెళ్ళి చూడండి ఎంత బాగా చేశారో అసైన్మెంట్స్, ఆవిడ ఫాలో అవ్వండి, ఆవిడ సలహాలు తీసుకోండి అన్నట్టు వీళ్ళు లెక్చరర్స్ చెప్తుంటే వీళ్ళందరూ నన్ను అడుగుతుంటారు. అంతేకాక నా తర్వాత వచ్చిన బ్యాచ్ వాళ్ళందరికీ కూడా లెక్చరర్స్ అందరూ నా పేరు రికమెండ్ చేస్తుండేవారు. ఆవిడ దగ్గర చూసుకోండి, అసైన్మెంట్స్ ఆవిడ ద్వారా చేసుకోండి అనుకుంటూ చేసేవారు. అందుకని నాకు అసలు ఎక్కడ నేను ఫీల్ అయ్యేదని కాదు, నేను పెద్దదాన్ని అనే ఫీలింగ్ అని ఎప్పుడు లేదు. అదే అండి, ఇప్పుడు స్టడీస్, టీచింగ్ చాలా చేస్తున్నారు కదండి. హౌ డిడ్ యూ ఫైండ్ ఇంట్రెస్ట్ ఇన్ మ్యూజిక్ అంటే? ఇది చాలా మ్యూజిక్ అంటే నాకు చిన్నతనం నుండి చాలా ఇంట్రెస్ట్ అండి మ్యూజిక్ అంటే. మేము విజయనగరంలో ఉండేవాళ్ళం. ఆ విజయనగరం సంగీతానికి పుట్టిల్లు అంటారు విజయనగరం. మా ద్వారం వెంకటస్వామి నాయుడు గారు వైలిన్ వాయిస్తారు, మా ఇంటికి 4 ఏళ్ళు అవతలే వాళ్ళిల్లు. సంపత్ కుమార్ అని చేపల డాన్స్ చేస్తాడు ఆయన, ఫిష్ డాన్సర్ సంపత్ కుమార్ చాలా ఫేమస్, వరల్డ్ ఫేమస్. ఆయన మా ఇంటికి 5 ఇళ్ళు అవతలే ఆయన రోజు క్లాసులు తీసుకుంటూ ఉండేవాడు. మా ఇంటి పక్కన ఒక అమ్మాయి ఉండేది, ఆ అమ్మాయి వీణ నేర్చుకుంటూ ఉండేది, మ్యూజిక్ కాలేజీకి వెళ్ళేది. ఆ అమ్మాయి రోజు తెల్లవారుజాము లేచి వీణ వాయిస్తుండేది. నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండి తెల్లారుజాము లేచి అమ్మాయి దగ్గరికి కూర్చుని అమ్మాయి వీణ వాయిస్తుంటే 4:30 నేను లేచిపోయి వెళ్ళిపోయి అమ్మాయి దగ్గర కూర్చునేదాన్ని. అప్పుడు నా వయసు 8 ఏళ్ళు 9 ఏళ్ళు అంతే. ఓకే అండి. అప్పుడు వెళ్ళి అక్కడ కూర్చుని వినేదాన్ని.
అయితే మా అమ్మా నాన్నల్ని నేను అడిగేదాన్ని, నాకు సంగీతం నేర్చుకోవాలి, నన్ను జాయిన్ చేయండి, నన్ను ఎక్కడ జాయిన్ చేయండి అంటే, కొంచెం నాకు ఆస్తమా ప్రాబ్లం ఉండే చిన్నప్పుడు. నీకు హెల్త్ ఇదో ఉండదు, నీకు చదువుకోవడం నీకు మహా గొప్ప, ఈ పాటి చదువు రావడం నేను, అందుకని నువ్వు ఇంకో కోకరిక్యులర్ యాక్టివిటీస్ వాటికి వెళ్తే నువ్వు తట్టుకోలేవు, నువ్వేం అక్కర్లేదు, నీకు సంగీతం అక్కర్లేదు అనేవారు. కొన్ని డాన్స్ నేర్చుకుంటాను అక్కర్లేదు, నీకు ఏ డాన్సులు అక్కర్లేదు, ఏ సంగీతాలు అక్కర్లేదు, చదువు చాలులే అనేవారు. అప్పుడు ఆ చిన్నతనంలో పడిపోయింది ఇది, నాకు నేర్చుకోవాలని ఆ ఇది ఉండిపోయింది అనమాట. ఒకసారి హైదరాబాద్ లో బడేతోడి షాపింగ్కి వెళ్ళి నేను మా వారును అక్కడ వివేకవర్ధిని మ్యూజిక్ కాలేజీ దగ్గర కాలేజీ బోర్డు కనిపిస్తే చూద్దామని లోపలికి వెళ్ళాం. వెళ్తే అక్కడ అందరు సితార్ వాయిస్తున్నారు. ఆ సితార్ వాయించేటప్పుడు ఇంకా నాకు ఊపు వచ్చేసి ఉద్రేకం వచ్చేసింది, నేను ఎలాగైనా జాయిన్ అయిపోతాను, నేను ఎలాగైనా జాయిన్ అవుతాను అంటే, మా హస్బెండ్ కోఆపరేషన్ కూడా చాలా ఉంది. నేను ఏది చేస్తా అన్నదని ఎప్పుడు వద్దనలేదు, దేనికి నో చెప్పేవారు, దానికి నో చెప్పలేదు, చేసేవారు. నేను జాయిన్ అవ్వాలి అని అనుకుని వెంటనే అక్కడ ఫీజు కట్టేసి జాయిన్ అయిపోయాను. బట్ ఐ హ్యావ్ టు అటెండ్ దట్ క్లాస్ ఫ్రమ్ హౌ మచ్ ఫార్ అవే జూ పార్క్ దాటిపోయాక నేషనల్ పోలీస్ అకాడమీ అని ఉంది బెంగళూరు హైవేలో, అక్కడి నుంచి నేను బడేచోడికి రావాలి, 1 hour జర్నీ, 2 buses మార్పులు రావాలి. బట్ స్టిల్ కదా అంటే, సో పేషెంట్ ఒకటి ఉంటే చాలు, దారి వస్తుంది కదా అంటే, అంతే కదా అంటే. అంటే అలా కాకుండా మళ్ళీ కర్ణాటక సంగీతం అంటే చాలా ఇష్టం. ఇది మ్యూజిక్ లో ఇది హిందుస్థానీ సితార్ అంటేను. మా అబ్బాయి చిన్న అబ్బాయి 8 ఏళ్ల వాడయ్యాడు, వీడికి నేర్పిద్దాం సంగీతం, కర్ణాటక సంగీతం వీడికి నేర్పిద్దాం అని చెప్పి మా ఇంటికి ఒక 1/2 kilometer దూరంలో వాళ్ళ స్కూల్లో ఉండే మ్యూజిక్ టీచర్ వాడు నేర్పిస్తుంటే వాళ్ళ ఇంటికి వాడిని తీసుకెళ్ళాలి, నేర్పించడానికని తీసుకెళ్తూను వాడికి అయ్యేంత వరకు నేను అక్కడ కూర్చోవాలి, వాడిని తీసుకురావాలి. అలా ఉట్టినే కూర్చోవాలి, వాడితో పాటు నేను నేర్చుకుంటాను, ఏమైపోతుంది, ఫీజు ఇస్తాం అంతే కదా. సూపర్ అంటే, అలా వాడితో పాటు నేను నేర్చుకున్నాను. 8 years కర్ణాటక ఒక కృతుల వరకు వచ్చి నేర్చుకున్నాము. సూపర్ అంటే ఇదన్నమాట నా మ్యూజిక్ జర్నీ ఇది. ఇప్పుడు మీరు టీచింగ్ లైన్ లో ఉన్నారు కదా అంటే, దాంట్లో ఆల్మోస్ట్ ఆల్ ఏజెస్ టీచ్ చేశారు కదా అంటే మీరు. సో దాంట్లో మోస్ట్ రివార్డింగ్ అంటే మీరు ఏం చెప్తారంటే, ఈ టీచింగ్ లో మీకు మోస్ట్ రివార్డింగ్ అంటే ఇంటర్మీడియట్ కాలేజీలో నేను జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గా పనిచేశాను, జూనియర్ కాలేజీ. అక్కడ స్టూడెంట్స్ ని మోల్డ్ చేయాలి. వాళ్ళు టీనేజ్ వాళ్ళు ఆ టీనేజ్ వాళ్ళు ఒకరు చెప్తే వినే దీంట్లో ఉండరు, చేయరు వాళ్ళు, చాలా ఇది. అక్కడ స్టూడెంట్స్ ని హ్యాండిల్ చేయడం అనేది చాలా కష్టం. చిన్న పిల్లలంటే దే ఆర్ లైక్ క్లే, వి కెన్ మోల్డ్, మనం ఎలా మోల్డ్ చేస్తే వాళ్ళు అలా మోల్డ్ అయిపోతారు చిన్నపిల్లలు. పెద్దవాళ్ళు అంటే ఒక మెచ్యూరిటీ వస్తుంది, వాళ్ళు ఇదైపోతారు, చేస్తారు. కానీ ఈ టీనేజ్ లో ఉన్న వాళ్ళకి ఇది కష్టం. బట్ నేను చాలా సక్సెస్ అయ్యాను అందులో, 2 స్టూడెంట్స్ తోటి చేశాను, ఇది చాలా సక్సెస్ అనిపిస్తుంది. మీది ఇంకో ఫేస్ కూడా ఉంది కదా అంటే యాక్టింగ్, దాని గురించి చెప్పండి. రోల్ చేశారు కదా ఫిలిం లో. యాక్టింగ్ అంటే అసలు యాక్చువల్ గా అదే అన్నిట్లోనే ఉండాలని ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. నేను ఈటీవీలో హోమ్ మినిస్టర్ అని ప్రోగ్రామ్ వచ్చేది, మీరు చిన్నపిల్లలుగా ఉండేవారేమో, తెలుగులో వచ్చేది హోమ్ మినిస్టర్ ప్రోగ్రామ్ అని. దానికి SMS పంపిస్తే మేము వచ్చి మీ ఇంటికి వచ్చి షూటింగ్ చేస్తాం అన్నట్టు టీవీలో స్క్రోల్ అవుతుంటే నా నెంబర్ ఇచ్చాను. వాళ్ళేమోని వెంటనే ఫోన్ చేసి మేము వస్తా ఉన్నారు ఇంటికి వచ్చి, హోమ్ మినిస్టర్ షూటింగ్ మా ఇంట్లోనే చేశారు, నన్ను మా వారిని ఇద్దరిని ఇంటర్వ్యూ చేస్తూ మా లైఫ్ హిస్టరీ గురించి అలా చేస్తూ చేశారు. అదొక ప్రోగ్రామ్ వచ్చింది, అది పెద్ద భయం ఏమనిపించలేదు, ఎందుకంటే బాగాలేదంటే కట్ అని ఎవరు మళ్ళీ చేశారు, మళ్ళీ ఇలా మాట్లాడడం మళ్ళీ చేశారు, దానికే పెద్ద ప్రాబ్లం. అలాగా టీవీ ప్రోగ్రామ్స్ లోని వనితా టీవీ, భక్తి టీవీ, తర్వాత చాలా వాటిలో ఇలా రికార్డెడ్ ప్రోగ్రామ్స్ అటెండ్ చేశాను. బట్ తర్వాత ఎక్కడి వరకు అయింది, పెద్దగా ఉండేది కాదు, చిన్న చిన్న టీవీ ప్రోగ్రామ్ లో అటెండ్ అవుతుండే చేస్తుండేదాన్ని. నేను MA అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి చేశాను అన్నాను కదా, అక్కడ చేసినప్పుడు ఆ యూనివర్సిటీ వాళ్ళు కూడా నాకు చాలా హెల్ప్ఫుల్ గా ఉండేవారు. అక్కడ డీను, ప్రొఫెసరు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అయినటువంటి షకీలా ఖానం అనే మేడం, ఆవిడ ఏం చేశారంటే DD యాదగిరిలోని ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్ కి నన్ను కంపైరర్ గా రమ్మని పిలిచారు. దట్ ఈస్ లైవ్ ప్రోగ్రామ్. లైవ్ ప్రోగ్రామ్ చాలా కష్టం, రికార్డెడ్ ప్రోగ్రామ్ కి లైవ్ ప్రోగ్రామ్ కి చాలా కష్టం. రికార్డెడ్ ప్రోగ్రామ్ 3 సార్లు టేకులు, కట్ ఆఫ్ టేకులు ఇవన్నీ ఉంటాయి.
అక్కడ డిడి యాదగిరికి వెళ్ళాను, రామంతపూర్ స్టూడియోకి వెళ్ళాను. వెళ్ళాము ఎలా చేస్తాను అనుకుంటాను. అంతేకాకుండా కంపేర్ చేస్తే మధ్యలో ఫోన్ కాల్స్ వస్తాయి, ఫోన్ కాల్స్ తీసుకుని మాట్లాడడం కూడా ఉంటుంది దానికి, వాళ్ళది కూడా చేయాలి. అలా చేస్తూ మాట్లాడుతూ ఎలా చేస్తానని భయపడుతూ వెళ్తే ఆఫ్టర్ ద ప్రోగ్రామ్ అందరూ క్లాప్స్ కొట్టి అసలు ఫస్ట్ టైం రాలేదు, మీరు ఎంత బాగా చేశారు, చాలా సక్సెస్, చాలా బాగా చేశారు అన్నారు. అది చాలా నాకు ఇది అనిపించింది. పిక్చర్ లోని జస్ట్ చిన్న రోల్స్ అక్కడ కూడాను ఎంజాయ్ చేశాను. పెద్ద అంటే భయపడలేదు, ఏమీ లేదు, బాగానే ఉంది అనమాట యాక్టింగ్ దాంట్లో కూడా. ఇంకా తర్వాత ఇప్పుడు ఈ టైంలో ఇప్పుడు ఇంకా నేను కథలు నవలలు రాయడం మొదలెట్టాను. సూపర్ అండి. దాని గురించి చెప్పండి అండి. బుక్స్ పబ్లిషర్ కదా అండి, మీ బుక్స్ గురించి పడి లేచిన కెరటం అనేది ఒక బుక్ రాశాను. సూపర్ అండి. జస్ట్ పబ్లిషింగ్ ప్రింట్ అయింది. నేను ఈ మధ్యనే నాకు లాస్ట్ ఇయర్ January 29th వాకింగ్ చేస్తూ పడిపోయి కాల్ ఫ్రాక్చర్ అయ్యి 3 ఎముకలు విరిగి స్టీల్ రాడ్స్ వేసి సర్జరీ చేసి బెడ్ రిడన్ అయిపోతే ఆ బెడ్ రిడన్ లోని డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఆ డిప్రెషన్ నన్ను నేను కోలుకోవడానికి ఏం చేయాలి అని మొదలెట్టి రైటింగ్ మొదలెట్టాను. ఫేస్బుక్ లో గ్రూపుల్లోని ఫేస్బుక్ లో గ్రూపుల్లో రాయడం మొదలెట్టాడు. వాళ్ళందరూ కూడా చాలా బాగుంటుంది, మీ రైటర్స్ బాగుంటున్నాయి, మీరు కథలు రాయొచ్చు, నవలలు రాయొచ్చు, మీరు రాయండి అని అంటాను. నేను అవి రాయడం మొదలెట్టేటప్పటికి చాలా ఇదైతే ఆ ఇన్స్పిరేషన్ తోటి ఈ పుస్తకాన్ని ఇప్పుడు ప్రింట్ చేయించాను అనమాట. సూపర్ అండి. ఆల్మోస్ట్ ఎవ్రీ నెగటివ్ ని మీరు పాజిటివ్ చేశారు, ఏ నెగటివ్ అయినా పాజిటివ్ చేశారండి. అదే ప్రతి ఒక్కరు కూడా జీవితంలో అలాగే చేసుకోవాలంటే, మనం బాధపడుతూ కూర్చుంటే ఏమి జరగదు, నువ్వు చేయాల్సిందే మనం అంతేను. భగవద్గీతలో అంటాడు కదా, నువ్వు సంకల్పించు, ఆ సంకల్పాన్ని నేను పూర్తి చేస్తానంటాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. మనం సంకల్పం అనేది పెట్టుకోవాలి, ఇది చెయ్యాలని సంకల్పం ఆటోమేటికల్లీ అదైపోతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ కూడా ఎండ్కి వచ్చేసామండి. మీరు ఇప్పుడు డ్రీమ్స్ పర్స్యూ చేయాలి అలా అనుకున్న వాళ్ళకు మీరు ఇచ్చే వన్ పీస్ ఆఫ్ అడ్వైస్ ఏంటంటే, నాకు టైం లేదు, లేకపోతే రీజన్స్ ఉన్నాయి కదా అండి, రీజన్స్ తోనే ఉంటారు కదా అండి, వాళ్ళకి మీరు అడ్వైస్ ఇవ్వాలి అంటే ఏం అడ్వైస్ ఇస్తారండి? అంటే అసలు రీజన్స్ పెట్టుకోవద్దు, నీకు టైం లేకపోవడం ఏంటి, టైం యూ షుడ్ క్రియేట్ యువర్ టైం, నువ్వు క్రియేట్ చేసుకోవాలి నీ టైం ని. ఇఫ్ యూ వాంట్ టు రీచ్ యువర్ గోల్ యూ షుడ్ క్రియేట్ యువర్ టైం. ఇఫ్ యూ ఫెయిల్ ఆల్సో అగైన్ యూ షుడ్ స్టాప్. వివేకానంద చెప్తాడు కదా, ట్రై స్టాప్ నాట్ టిల్ రీచ్ యువర్ గోల్. అలా మనకు ఆ గోల్ చేరుకోవాలి, మనం ఇవన్నీ చేయకూడదు. ఆల్వేజ్ బీ పాజిటివ్, ఆల్వేజ్ బీ పంక్చువల్, ఆల్వేజ్ be disciplined, always should be have good character. ఇలాంటివన్నీ నీకు ఉన్నాయంటే సక్సెస్ అదే నీ తలుపు కొట్టి వస్తుంది వీటికి. ఇంకోటి సక్సెస్ గురించి కూడా మన చదువు గురించి కూడా వయసుతో సంబంధం లేదు, మనం ఏం చేయదలుచుకున్నా వయసుతోటి సంబంధం లేదు, ఏ ఏజ్ లో అయినా చేయొచ్చు. రేపు April 25th నేను 70 కంప్లీట్ చేయబోతున్నాను. ఇంకా ఏమేమి చేస్తాను, మై లాస్ట్ విష్ టు గాడ్ ఏమిటంటే చెప్పనా? లాస్ట్ విష్ అడగదండి, మీకు ఇంకా చాలా లిస్ట్ ఉన్నాయి, మీరు చేయాలి కదా అంటే. ఏమి చేసినా లాస్ట్ అనాయాస మరణం ఒకటి ఇస్తే చాలు దేవుడు, అంతే. ఐ షుడ్ నాట్ బి బెడ్ రిడన్. చెప్పుకోవడం కూడా లైఫ్ లో చాలా మంచి ముందుకు తీసుకెళ్తుంది. ఏదైనా కూడా మనం చేయాలనుకుంటే ఎఫర్మేషన్స్ చెప్పుకోవాలి. నా లైఫ్ లో అది కూడా ఉంది, ఎఫర్మేషన్స్ చెప్పుకుంటూ ఉంటాను నాకు నేను, అది కూడా ఉంది అన్నమాట. మీ స్టోరీ నిజంగానే అంటే ఇట్ ఇస్ సచ్ అన్ ఇన్స్పిరేషన్ స్టోరీ. ప్రతి దాన్ని పాజిటివ్ చేశారు. ఇట్ ఇస్ సచ్ అన్ ఇన్స్పిరేషన్ స్టోరీ. అంటే ఐఎమ్ రియల్లీ హ్యాపీ టు హ్యావ్ యువర్ ఇంటర్వ్యూ అంటే. ఇంకా వేరేమన్నా యాడ్ చేయాలి ఏం చెప్పాలంటే, మీరు ఇంకా ఏమైనా చెప్పాలి అంటే? లైఫ్ కొంతమంది ఇన్స్పిరేషన్, కొంతమంది పైకి వచ్చారంటే ఐ ఫీల్ హ్యాపీ. సూపర్ అంటే. ఓకే మా, ఓకే బై. థ్యాంక్ యూ.